నల్ల శనగలతో కూర చేస్తే ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై కానివ్వాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను శనగలని. వేడి నీటిలో నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న శనగలు ఒక 3 కప్పులు అయినాయండి. అవి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి, ధనియా పౌడరు, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి, నువ్వుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఒక 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మనము మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తీసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మనకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయింది.